ప్లేయర్ శ్రేయస్ అయ్యర్కు సెలెక్టర్లు షాక్ ఇచ్చారు. బంగ్లాదేశ్తో తొలి టెస్టుకు ఎంపిక చేయలేదు. ఆటలో నిలకడ లేకపోవడమే శ్రేయస్ను సైడ్ చేయడానికి కారణమన్న చర్చ జరుగుతోంది. నిజానికి గతేడాది బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ను అయ్యర్ కోల్పాడు. ఈ ఏడాది యంగ్ ప్లేయర్కు కలిసి రావడం లేదు. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లో గాయపడ్డాడు. ఆ తర్వాత డొమెస్టిక్ టోర్నీలో బరిలో దిగలేదు. రంజీ ట్రోఫీలో ఆడలేదు. నేషనల్ క్రికెట్ అకాడమీలో కసరత్తులు చేశాడు. అయితే మ్యాచ్ ఫిట్నెస్ ఉన్న రంజీలో శ్రేయస్ అయ్యర్ బరిలో దిగలేదని విమర్శలొచ్చాయి. అదే సమయంలో బీసీసీఐ కూడా సీరియస్ అయింది. సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పిస్తూ చర్యలు తీసుకుంది. ఐపీఎల్లో మాత్రం శ్రేయస్ అయ్యర్ ప్రూవ్ చేసుకున్నాడు. కెప్టెన్గా జట్టును పర్ఫెక్ట్గా నడిపించాడు. మెంటార్ గంభీర్ గైడెన్స్లో కేకేఆర్ను ఛాంపియన్గా నిలబెట్టాడు. కానీ దులీప్ ట్రోఫీలో అద్భుతం అనుకునేలా రాణించలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్లో విఫలమయ్యాడు. రెండో ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ కొట్టిన సెలెక్టర్లు ఆకట్టుకోలేకపోయాడు. బుచ్చిబాబు ట్రోఫీలోనూ పెద్దగా ఇంపాక్ట్ చూపలేదు. దీంతో బంగ్లాదేశ్లో తొలి టెస్టు నుంచి శ్రేయస్ను సెలెక్టర్లు పక్కన పెట్టేశారు. షమీని కూడా ఎంపిక చేయలేదు. గత వన్డే వరల్డ్ కప్ తర్వాత నుంచి ఈ సీనియర్ బౌలర్ ఆటకు దూరంగా ఉన్నాడు. శస్త్రచికిత్స తర్వాత ఇటీవలే కోలుకున్నాడు. ప్రాక్టీస్ కూడా షురూ చేశాడు. దీంతో బంగ్లాదేశ్తో తొలి టెస్టుకు ఎంపిక అవుతాడని అభిమానులు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ షమీకి సెలెక్టర్లు ఛాన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే గాయాల నుంచి కోలుకున్న ప్లేయర్లు ముందుగా డొమెస్టిక్ టోర్నీలో ప్రూవ్ చేసుకోవాలన్న నిబంధన ఉంది. దులీప్ ట్రోఫీలో షమీ బరిలో దిగలేదు. అక్టోబర్లో జరిగే రంజీ ట్రోఫీలోనే ఆడే అవకాశం ఉంది. అంటే ఆస్ట్రేలియాతో సిరీస్కే షమీని ఎంపిక చేసే ఛాన్స్ కనిపిస్తోంది. దాదాపు 2 సంవత్సరాల తర్వాత రిషబ్ పంత్ రీఎంట్రీ ఇచ్చాడు. బంగ్లాదేశ్తో తొలి టెస్టుకు ఎంపికయ్యాడు. ఐపీఎల్తో ఆటలోకి పునరాగమనం చేసిన పంత్ T20 వరల్డ్ కప్లోనూ ఆకట్టుకున్నాడు. లంక టూర్లోనూ బరిలో దిగాడు. దులీప్ ట్రోఫీలోనూ హాఫ్ సెంచరీతో రాణించాడు. పంత్ ఎంట్రీతో తెలుగు కుర్రాడు కేఎస్ భరత్కు జట్టులో చోటు దక్కలేదు. జట్టులో ధ్రువ్ జురేల్ చోటు నిలబెట్టుకున్నాడు. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లో ఈ యువ ప్లేయర్ అద్భుతంగా రాణించాడు. సీనియర్ ప్లేయర్ కేఎల్ రాహుల్ కూడా ఛాన్స్ దక్కించుకున్నాడు. బ్యాటర్గానే టెస్టు టీంలోకి ఎంపికయ్యాడు. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లో రాణించిన సర్ఫరాజ్ కూడా చోటు నిలుపుకున్నాడు. రెస్ట్ తీసుకుంటాడనుకున్న బుమ్రా జట్టులోకి వచ్చేశాడు. సిరాజ్, ఆకాశ్దీప్, యష్ యదాల్ సైతం జట్టులో ఉన్నారు. జడేజా, అశ్విన్, కుల్దీప్ యాదవ్ స్పిన్ విభాగంలో కీలకం కానున్నారు. భారత్ బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్ట్ ఈ నెల 19న ప్రారంభమవుతుంది.